ఎరికేనా ఆడి అలా తయారైపోగా చూస్తావు పెళ్లి కోతాడని తెలిసేనే మళ్ళీ పెద్ద కొడుకు ఏడని అడిగితే ఏమి ఇచ్చంతరమే అది ఏమో పొత్తుల పొలమేనా అందరు ఉండాలి ఆయన ఒక్కడు పందొప్పించుకొని పోతే పందొంగనట్టు కాదా పందొంగనా అంటే నేను పందొంగ లెక్క కనిపిస్తున్నావా నీకు నిన్న పారం బాగా ఒడ్లు చెక్కిండు కనవల్లే నీకు కళ్ళు దొబ్బరయ్యా నీకేమన్నా ఎంతసేపు చెక్కిండమ్మా మధ్యాహ్నం నాకు కూడా ఉండలే పగటల్లక ఇంటికి పోయిండు నేను చూడలేను అనుకుంటానవా అక్కడ చూడుకో ఒక్కడే ఒట్లు పెడితే పాప పానం పోతాంది ఆయన ఇక నీ మొగందే పానం కన్నా నా మొగంది పానం కదే అచ్చి చూసినా నువ్వు వీడికి వచ్చి అచ్చి చూసినా మధ్యాహ్నం వరకు వచ్చే పగటల్లకు పాటు పోకు అయితే నువ్వు వీళ్ళు ఏమేం చేస్తాళ్ళు అనుకుంటా తోకెమ్మడే తిరుగుతానవా నువ్వు ఇగో నిన్న నీ మొగడు వచ్చి సగం పూట కూడా లేడు ఇలా నా మొగడు అయితే పొద్దు పోతాంది లాస్ అయినట్టు కాదా మేము నిన్న నీ మొగడు జైతారా వేయండు ఎప్పుడు వచ్చిండు నా మొగడు పెళ్లిళ్ళకి ఫంక్షన్లకు పోలే తినటానికి పానం మంచిగా లేక దవాఖానలకు పోయిండు నిన్న అవ్వో నా మొగడేం వాళ్ళు వేసిన ముక్కలు చీకడానికి పోలేదు అవ్వా అందరు పొత్తున పెళ్లికే వేయండు ఒక్కడు పోకపోతే ఏమనుకుంటారు వాళ్ళు మన ఫంక్షన్లకు రాలేదా వీళ్ళకి అనుకున్నదవ్వా పని అత్తలేరా అనుకుంటారు ఆయన ఒక్కడే ఊపుకుంటా పోయిండు మరి నా మొగాన్ని వెళ్తే నా మొగడు రాకపోనా తినటానికే కదా పోయింది అరే అందరు ఉంటే అందరు పోతా అరే ఆడినా లొల్లి సంపాదిస్తాను ఇంట్లో అందరు ఉంటే అందరం పోదాం పారి పని ఏడవుతుంది పుట్టకులకు మంచి భోజనం అందరం వచ్చిన వస్తాం పారి నీ పెద్ద కోడలు నువ్వు పెద్ద కొడుకు నువ్వు ముగ్గురు ఒక్కటే మా కార్డు ఇవ్వలేదు పత్రిక ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటే మనిషికో పత్రిక ఇస్తారా ఇక మనిషికో పత్రిక ఇచ్చి రాళ్ళవ్వా అంటారా అందరు పోతే ఏమనుకుంటారు తెలుసా పూట గచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి తినడానికి వచ్చిర్రా అనుకుంటారు వాళ్ళు అందరు పోతారా ఇంటిని పారిపోతారా పంచాలకు టిఫిన్ డబ్బా ఇట్లా పంపకపోయినావు తేకపోనా నీకు మాట మంచిగా మాట్లాడమని దాన్ని నేను టిఫిన్ డబ్బా పంపనుంటినా అంత లేకిదా లెక్క కనిపిస్తాను నేను అంత లేకుంటున్నా నేను నిన్న నీ మొగుడు జయిత్తల వేండు బిర్యానీ ఏమన్నా తెచ్చింది కదా నీ మొగుడు మంచిగా గల్మెల్లో కూర్చొని తిన్నావు నీ తీరట్లా తినడే నేను